వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక అబ్బాయికి మ్యారేజ్ అయింది, వాళ్ళ ఫ్యామిలీ దాంట్లో ఈ అబ్బాయిది కానీ వాళ్ళ అమ్మాయిది కానీ పేరు ఉంటుంది. సో వీళ్ళు పోయి అప్లై, ఒక ఫ్యామిలీగా వీళ్ళు ఏర్పాటయ్యారు, ఇది అప్లై చేసుకోవడానికి పోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని చూపిస్తుంది, దాన్ని డిలీట్ చేసే ఆప్షన్ లేదు. సో ఎట్లా ఎవరికి ఇస్తున్నావు రేషన్ కార్డు, సరే ఇవ్వు. అట్లాగే కొంతమంది డిలీట్ అయిపోయినాయి, కొంతమంది క్యాన్సిల్ చేశారు. ఫస్ట్ వాళ్ళది యాక్సెప్ట్ చేయి, అప్పుడు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి వస్తాయి కదా, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ రేషన్ కార్డుతో వాళ్ళు లబ్ధి పొందుతారు. ప్రతిదానికి రేషన్ కార్డు లింకప్ చేసి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లబ్ధిదారులను పెట్టినప్పుడు ఆ రేషన్ కార్డు ఎవరికైతే క్యాన్సిల్ అయిపోయిందో వాళ్ళకి ఫస్ట్ రివోక్ చేసి ఇస్తే ఇంకా బాగుంటుంది. సో ఇవ్వండి, ప్రజలకు మంచి పని చేయండి, డెఫినెట్గా దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పని ఏది చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము నిరంతరం ప్రజలకు అండగా ఉంటాం. ఇప్పుడు ప్రతి చోట ఇది హైడ్రా అని మొత్తం కూల్చేస్తున్నారు. అప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. దేని కారణంగా ఇలా చేస్తున్నారు అంటే పైసలు సంపాదించుకోవడానికి, కమిషన్ల గురించి. ఇప్పుడు ఓవరాల్గా మీరు చూసుకోండి, గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు పర్మిషన్స్ అనేటివి ఆన్లైన్లో ఈజీ ప్రాసెస్ చేశారు. అప్పుడు ఏ అధికారి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పెడితే దాన్ని వెరిఫై చేసి ఓకే అయితే డైరెక్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేస్తుండే. ఇప్పుడు ఆ సిస్టమ్ని తీసేసారు.